పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేబుల్ శేఖర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ రాజీవ్ గాంధీ విగ్రహం కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కృష్ణగౌడ్, సిఎల్ యాదగిరి, బల్వంత్ రెడ్డి, వల్లెల శివ, అశోక్ రెడ్డి, నాగేశ్వరరావు, వెంకటేష్ గౌడ్, బాబితా, వీనస్, మేరీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ ఉత్సాహంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా సాగింది. వేరే కేక్ తీసుకురా. మొత్తం కూడా యావత్ భారతదేశం లోపల కూడా ఈరోజు రాహుల్ గాంధీ యొక్క జన్మదినం యొక్క వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మైనంపల్లి హనుమంతరావు అన్న గారి ఆదేశాల సారం, ఇక్కడ లక్ష్మీకాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము మేము ఇక్కడ సర్కిల్ లోపల మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ ప్రాంతం లోపల ఉన్నటువంటి అన్ని డివిజన్ల వాళ్ళు కూడా వచ్చి చాలా ఘనంగా ఈ జన్మదిన వేడుకలను జరుపుకొని అందరం కూడా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పంచుకొని మిఠాయిల పంపకం జరిగింది. రాహుల్ గాంధీ గారు అంటే మనకు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క వివాహం 1968లో జరగగా 1970లో రాహుల్ గాంధీ జన్మించిన తర్వాత సుమారుగా అంటే వారి యొక్క ఫ్యామిలీ, కాంగ్రెస్ యొక్క కుటుంబం, వారి యొక్క నానమ్మ వాళ్ళ ఆత్మ రక్షణ లేకుండా కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ వాళ్ళే కాల్చేయడం జరిగింది. తర్వాత పెరంబదూరు లోపల పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ బహిరంగ సభ లోపల రాజీవ్ గాంధీ గారు మరణించడం జరిగింది. దీన్ని అల్వాల్ 6 డివిజన్ల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఘనంగా అల్వాల్ రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర రాహుల్ గాంధీ జన్మదినోత్సవం జరుపుకున్నందుకు అందరికీ, కార్యకర్తలకు, మరి నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఆయన రేపు పార్లమెంటు మెంబరు ప్లస్ ప్రతిపక్ష నాయకుడు. రేపు ఆయన కాబోయే ప్రధాని కావాలని మేము అల్వాల్ సర్కిల్ తరఫు నుంచి అందరము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.